హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రొయ్యల కూర నేను మా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తాననేది ఈ వీడియోలో నేను చెప్తానండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే చపాతీకి కానీ లేదా పూరీలోకి కానీ రైస్లోకి కానీ అదిరిపోతుంది అనమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. దానికోసం నేను ఇక్కడ పచ్చి రొయ్యలు కేజీ తీసుకున్నాను. ఈ మధ్యలో నరాలు ఉంటుంది కదండి, అది కూడా క్లీన్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ విధంగా చేసుకున్న రొయ్యలు కేజీ తీసుకొని సాల్ట్, ఉప్పు లేదా నిమ్మరసం, ఉప్పు లేదా నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసుకున్నారంటే ఇలా తెల్లగా వస్తుందన్నమాట. అలా ఒక 3-4 సార్లు వాష్ చేసుకుంటే తెల్లగా వచ్చేస్తాయి రొయ్యలు. ఇప్పుడు కూరలోకి 2 మీడియం సైజు పెద్ద ఉల్లిపాయలు, 3 మీడియం సైజు టమాటాలు, 2 పచ్చిమిర్చి తీసుకొని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నానండి. నాన్ స్టిక్ పాన్ తీసుకున్నాను, అంటుకోకుండా ఉంటుందని చెప్పి, అడుగంటకుండా ఉంటుందని. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి నేను ఒక 50 గ్రామ్స్ వరకు వేసుకున్నాను, మీకు కొలతగా చెప్పాలంటే. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు దోరగా వేయించుకోవాలి. ఇవి వేగటం కోసం నేను ఇక్కడ సాల్ట్, పసుపు వేసుకొని వేయించుకుంటున్నాను. ఇలా వేసుకోవటం వల్ల త్వరగా వేగుతాయి అని చెప్పి, ఇది అందరికీ తెలిసిన విషయమే కదండి. ఇలా కొద్దిగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అనేది వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలి. రొయ్యలు శుభ్రంగా నీళ్ళు అనేది వంపేసేసి ముక్కలన్నీ వేసేసుకోవాలి. వేసుకొని ఇలా కిందకి పైకి బాగా కలిపేసుకొని మూత పెట్టి బాగా కుక్ చేసుకోవాలన్నమాట. రొయ్యల్లో వచ్చే వాటర్ సరిపోతుందండి. ఒకవేళ సరిపోకపోతే ఒక గ్లాస్ వాటర్ అయినా వేసుకోవచ్చు. నేను ఫస్ట్ కొంచెం మగ్గించుకుంటున్నాను, సరిపోయినట్లేవని చెప్పి ఇంకో గ్లాస్ వాటర్ పోసుకున్నాను అనమాట. బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో తిప్పుతూ ఇలా బాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఈలోపు మసాలా కోసం నేను ఇక్కడ జీడిపప్పు, గసగసాలు, జీడిపప్పు ఒక గుప్పెడు, గసగసాలు ఒక 2 టేబుల్ స్పూన్స్, అలాగే చిన్న కొబ్బరి ముక్క, లవంగాలు ఒక 5-6, మిరియాలు ఒక 5-6 తీసుకోవాలండి. దాల్చిన చెక్క చిన్న ముక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది విడిగా నేను చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మసాలా అనేది. ఇప్పుడు చూసారా, ఇది ఉడుకుతుంది కదా. ఇలా ఉడుకుతున్నప్పుడే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకోవాలి. అప్పుడే మసాలా అనేది చక్కగా మగ్గుతుందన్నమాట, చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను నేను. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు మీ రుచికి తగినంత కారం వేసుకొని, నేనైతే 2 స్పూన్లు వేసాను. కారం, మసాలాలు అన్నీ వేసుకోవాలన్నమాట. పొడి మసాలా మాత్రం ఫైనల్గా కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడు వేసుకోవాలి. పొడి మసాలా అంటే ఏం లేదండి, ధనియాలు, జీలకర్ర రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకున్న పొడి ఉందండి నా దగ్గర, అది వేస్తాను చివరిలో. ఇలా బాగా కలిపేసుకొని మసాలా, కారం అంతా కూడా, టమాటాలు కూడా వేసేసుకొని మూత పెట్టేసి బాగా కుక్ చేసుకోవాలన్నమాట. టమాటాలు ఎప్పుడు వేసుకోవాలంటే రొయ్యలు అనేది కొంచెం ఉడికిన తర్వాత టమాటా వేసుకోవాలి. రొయ్యలు ఉడకకుండా టమాటాలు వేసుకుంటే త్వరగా కుక్ అవ్వవు అనమాట. ఏదైనా రొయ్యలు కానీ మటన్ అయినా చికెన్ అయినా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చండి. మటన్, చికెన్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, ఆయిల్ అనేది సపరేట్గా వస్తుంది ఆల్మోస్ట్. అప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా, జీరా పౌడర్ కలిపింది వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు 2 నిమిషాలు ఉంటే సరిపోతుందంటే 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, పూరి, రైస్, బిర్యానీ రైస్ అలా దేంట్లోకైనా అదిరిపోతుంది అనమాట, పులావ్ రైస్లోకైనా. ఫైనల్గా కరివేపాకు, కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటున్నాను నేను. ఇలా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతే అండి, రొయ్యల కూర నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను. ఇదే విధంగా చికెన్, మటన్ కూడా చేస్తాను అనమాట, చాలా బాగుంటుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.